నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అమ్మా, ఎవరైతే నిరంజన్ అబ్బాయి మొన్న పవన్ కళ్యాణ్ కలిసిన అబ్బాయి అదే నిన్న చనిపోవడం అయితే జరిగింది. ఏం చెప్తాను? నిరంజన్ చచ్చిపోతే నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చినాయి పాపం. బాబు కోరుకున్న కోరిక తీర్చిండు. ఒక హీరోగా, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ప్రజల కోరుకున్న ప్రజల నాయకుడిగా, ఆఖరు కోరికని కోరుకుంటే పసిపిల్లగాడని కూడా లేకుండా ఆయన గౌరవం అహంకారం పడకుండా వచ్చి ఆ బాబుని పరామర్శించి ఆయన కోరుకున్న కోరిక తీర్చి ఒక దేవుడు వాళ్ళ వరం ఇచ్చిపోయిండు. ఆఖరి కోరిక తీరింది. ఆ పిల్లగాడు కూడా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి పోయిండు. దేవుడు వచ్చి వరం ఇచ్చిండు, దేవుడిని చూసిండు, ఆఖరి కోరిక నెరవేరింది, ప్రశాంతంగా పైకి పోయిండు. నిరంజన్ ఎంత గొప్పవాడు. నిరంజన్ చేసుకున్న పుణ్యం. మనకి హీరోలు మీద పిచ్చి ఉంది. నాకైతే ఎన్టీఆర్ అంటే అభిమానం ఎక్కువ, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ. చూద్దామంటే అసలు గానే రాడు. మరి ఆ పిల్లగాడు చేసుకున్న పుణ్యం. నెక్స్ట్ స్పందించారమ్మా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట OT2 ఓపెనింగ్ ఖచ్చితంగా అబ్బాయిని పిలుద్దామని. ఇంతలో ఇలా అయిపోయాడు. దేవుడు పిలిచిండు, దేవుడే వచ్చి దర్శనం ఇచ్చిండుగా. ఇంగిచ్చినాక ఆయన ఎక్కడ ఎందుకు ఉంటాడు, దేవుడి కాడికే పోతాడు. ఏదైతే నిరంజన్ కళ్యాణ్కి వెళ్ళినప్పుడు చాలా మంది కొన్ని పూతలు అయితే పోయడం జరిగింది. అలానే పేరు నాని అవునా, పేర్లు నాని అన్న వాడెవడో పిలిచిందంట. ఈడు పోయిండు ఆయన కూర్చుండగా. ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలని నేను చెబుతున్నా. సిగ్గుంటే దయచేసి నాయకులు హోదాలో ఉండోళ్ళు, ప్రజల పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి హేళనైన మాటలు మాట్లాడి దిగజారకూడదు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే అట్లాంటి పార్టీలో ఉన్న నాయకులు దిగజారి మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ చేయకాకరా. దయచేసి పార్టీ పిచ్చి ఉంటే ఉండొచ్చు కానీ అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకాకరా. సిగ్గుపోద్ద లేకపోతే సపోర్ట్ చేస్తే సిగ్గు రాదు. వాళ్ళకి చేయకుండా ఉంటే సిగ్గుపోతుంది. ఎంతో ఎదిగిపోయిండు ఆయన. ఆయన అన్నోళ్ళు కిందికి పాతాళానికి దిగజారిపోయినారు. ఇప్పుడు లాస్ట్గా కోరిక గోరబట్టేగా వచ్చి ఆ కోరిక తీర్చిండు. ఆయన ఎత్తుకు ఆకాశాలు ఎదిగింది పవన్ కళ్యాణ్ అన్న పేర్ని నాని అన్న కిందకు దిగజారిపోయిండు. ఏం ఉపయోగం? బాబు ఎన్నాళ్ళు బతికిండు. అందుకని దయచేసి పాపం పుణ్యం చూడాల. మరి ఇప్పుడు మన కలియుగంలో పాపం పుణ్యం లేదు, మన మనుషుల్లో లేదు, మానవత్వం లేదు. అందుకే కలియుగం వస్తుంది, అంతం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు పూరిలో వరదలు చూడు ఎట్ట వస్తున్నాయో, అయినా మనకు సిగ్గు రాట్లా. నెక్స్ట్ నిరంజన్ బాబు నిజంగా అదృష్టవంతుడు అనుకోవాలమ్మా. అదృష్టవంతుడే నిరంజన్ బాబు, అదృష్టవంతుడే పాపం. ఆయన రోగం బాబు కదా. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగోదు, ఏదో వస్తుంది. మనం కూడా కోరుకుంటాం దేవుడిని చూడాలని. దేవుడు మనకు దర్శనం ఎత్తడా? ఆ బాబుకి ఇచ్చిండు. ఆయన చేసుకున్న పుణ్యం చూసిండు. ఆఖరి చూపు చూసిండు. పవన్ కళ్యాణ్ అన్నం చూసిండు. ఒక 10 రోజులు ఉండి యాపీగా ఉన్నాడు. యాపీకి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? వాళ్ళ అమ్మ నాన్నలక ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎంతో ఎదిగిపోయిండు. అన్న వచ్చి ఆ కోరిక తీర్చినందుకు ఆయన మీద ఇంకా అభిమానం పెరిగింది మాకు. ఒక్క మాటలో విమర్శించే వాళ్ళకి చెప్పేది ఏంటంటే చెప్పు తీసుకొని కొట్టినట్టు ఈ ఘటన చూసినాక ఇంకా రెండోసారి మాట్లాడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నక. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న ఆరోగ్యం బాగుండాలా, ఆయనకి ఎలాంటి కీడు జరగకూడదని దయచేసి మనం అందరం కోరుకుందాం దేవుణ్ణి. ఎందుకంటే ఇంకా ఆయన పరిపాలించేది ఉంది. మంచి చేతడో చేయడో చూడక ముందే మనం ఎందుకు అనాలా? అందరు నాయకులు చూసిను, ఆయన ఒక్కడిని కూడా చూస్తే అయిపోద్ది కదా. చేతడా చేయడా తెలుస్తుంది కదా. చూడక ముందే అన్ని అంటే ఎటు ముఖం ఎవరు అయినా కానీ